అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో ఒక చిన్న టాపిక్. ఏంటంటే, ఈ హిందూ అనే పేరు ఎలా వచ్చింది అసలు? అనేది ఇక్కడ టాపిక్. ప్రస్తుత భారతదేశానికి వాయువ్య దిశలో సింధు నది మరియు దాని ఉపనదులైన రావి, బియాస్, సట్లెజ్, జీలం, చినాబ్, సరస్వతి మరియు సింధు నది. ఈ నదులు ప్రవహిస్తూ ఉండేవి వాయువ్య దిశకి ప్రస్తుత భారతదేశానికి. ఆ ప్రాంతాన్ని సప్త సింధు ప్రాంతం అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను మరియు ఈ ప్రాంతానికంటే దిగువన జీవించే ప్రజలను ఈ భారతేతరులు అంటే పాశ్చాత్యులు, అరబ్బులు, మహమ్మదీయులు ఇలాంటి వాళ్ళంతా విదేశీయులు. ఈ మహమ్మదీయులు, అరబ్బులు వాళ్ళ సంగతి పక్కన పెడితే పాశ్చాత్యులు అంటే వెస్ట్రన్ కంట్రీస్ పీపుల్ వాళ్ళు మనల్ని ఏమని పిలిచేవాళ్ళంటే ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు. ఇండియన్స్ అని ఎందుకు పిలిచేవాళ్ళు అంటే వారి ఉద్దేశం సింధు నదిని వాళ్ళు ఇండస్ రివర్ అని పిలిచేవాళ్ళు. ఈ కాబట్టి ఇండస్ నది పరివాహక ప్రాంతంలో మరియు ఆ ప్రాంతానికి దిగువన జీవించే ప్రజలను వాళ్ళు ఇండస్ నది ఏరియాలో ఉన్నారు కాబట్టి వారు ఇండియన్స్ అని పిలిచేవాళ్ళు. మరి అదేవిధంగా ఆంగ్లేతరులైన మహమ్మదీయులు, అరబ్బులు ఇలాంటి వంటి వాళ్ళు వీళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే సింధు నది ఏరియాలో ఉన్నారని చెప్పేసి సింధూస్ అని పిలిచేవాళ్ళు. సింధూస్ అన్నమాట. అయితే ఈ సి అనే అక్షరం సరిగ్గా ఉచ్చరింపబడకపోవడం వల్ల కాలగమనంలో సింధుస్ అనేది కాస్త హిందూస్గా మారిపోయింది. మరి హిందూస్ నివసించే ప్రాంతం కాబట్టి దీన్ని హిందూస్థాన్ అని పిలవడం మొదలుపెట్టింది. కేవలం పర్షియన్లు, ప్రస్తుత పాకిస్తానీయులు మాత్రమే భారతదేశాన్ని హిందూస్థాన్ అంటారు. మిగిలిన ప్రపంచం వారంతా దీన్ని ఇండియా అని పిలుస్తారు. నిజానికి హిందూ అనేది మతం కాదు, మతం పేరు కాదు. ఈ సింధు పరివాహక ప్రాంతం పేరు మీద ఈ దేశంలో నివసించే వారందరినీ హిందువులు అని పిలిచేవారు. ఆ పేరు వచ్చింది. ఇక్కడి ప్రజలు ఆచరించేది మతాచారాలు కాదు, అవి మతాచారాలు కాదు, ప్రకృతిని ఆరాధిస్తారు. వీళ్ళు ప్రకృతిని ప్రేమిస్తారు, ప్రకృతిని పూజిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారు. ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి వనరుని, ప్రతి జీవిని, ప్రతి మనిషికి సహాయపడే చెట్టును, పుట్టను, సూర్యచంద్రులను, నదులను, ఇలా మనిషికి ఏదైతే ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే ప్రతి వనరుకి కృతజ్ఞతాభావంతో వీళ్ళు ఏం చేస్తారంటే పూజిస్తారు దాన్ని. అలా కృతజ్ఞత, అది పూజ కాదు, కృతజ్ఞతాభావంతో చేతులెత్తి నమస్కరిస్తారు. అది కృతజ్ఞత అభివందనమే తప్ప, కృతజ్ఞతతో కూడిన నమస్కారమే తప్ప అది పూజ అని అనుకోకూడదు. చివరకు మనిషికి విశ్వాసంగా ఉండే కుక్కను కూడా వీళ్ళు దైవంగానే, అంటే సహాయపడేది ఏదైనా దైవం అనే భావన అన్నమాట. తర్వాత కొన్నింటిని భయపడి ఆరాధించేవాళ్ళు. సింహము, పులి, పాము ఇలాంటి వాటిని మాకు ఏ ఇబ్బంది పెట్టకు అని చెప్పేసి నమస్కరించేవాళ్ళు. అంటే నువ్వు నమస్కారం పెడితే దానికి తెలుస్తుందా, అది నేను వదిలేస్తుందా చంపకుండా అని డౌట్ కూడా రావచ్చు. అది వదిలేస్తుందని కాదు, మన ధర్మం ఏంటంటే మనం చేయాల్సింది చేస్తాం. అవతల వాళ్ళకి అది అర్థం కావాలన్నది కాన్సెప్ట్ కాదు. మనం చేయాల్సింది మనం చేస్తాం. మనం కృతజ్ఞత చెల్లిస్తాం. మనం నమస్కారం చేస్తే సూర్యునికి తెలుస్తుందా నేను నమస్కారం చేశారు అని చెప్పి? అలా కాదు, అది కృతజ్ఞత. నువ్వు మాకు ఈ పని చేస్తున్నావు, వెలుగును ప్రసరింపజేస్తున్నావు కాబట్టి నీకు నమస్కారం. అది గ్రాటిట్యూడ్ అంటారు అని, కృతజ్ఞత. ఇవన్నీ మతాచారాలు ఎక్కడయ్యాయి మరి? ఇవి మతాచారాలు కాదు, జీవించే ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న కృతజ్ఞత భావం అంతే. ఇక్కడ ఆచరింపబడే ప్రతి ఆచారానికి ఒక అంతిమ లక్ష్యం వచ్చి కృతజ్ఞత అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, క్యాజువల్గా పుట్టలో పాలు పోస్తారు నాగుల చవితి రోజు, లేదా కొన్ని సందర్భాలలో పుట్టకు ఏదో నమస్కారం పెట్టుకొని పాలు పోస్తారు. ఈ పాలు ఎందుకు పోస్తారు, ఎవరికి పోస్తారు? పాలు తాగుతుందా? తాగదుగా. సరే తాగుతుందేమో అనుకుందాం. నువ్వు డైరెక్ట్గా హోల్లో వేసేసి పాలు పోస్తే అది తాగేస్తుందా, నోరు తెచ్చుకుంటుందా? అట్లా కాదు. మనం ఆ పాలు ఎవరికి పోస్తామంటే చీమలకు పోస్తాం. ఆ పుట్ట పెట్టిన చీమలే కదా. అంటే అవి చీమలకు ఎందుకు? పుట్టలో పాముతో పాటు, పుట్టలో పాము ఉంటుందో లేదో తెలియదు, చీమలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ చీమలు ఏం చేస్తాయంటే, మనం పాలు పోస్తే పాలలో ఉన్న నీటి శాతం నేలలోకి ఇంకిపోతుంది. ఆ పాల మట్టు అలాగే ఉంటుంది. ఆ మట్టులో ఉండే ఆ రేణువులను చీమలు తీసుకెళ్ళిపోతాయి. అందుకు వాటికి పాలు పోస్తాయి. అంటే చీమలకు ఎందుకు సాయం చేయాలి మనం? చీమలు ఏం చేస్తాయి మనకు? చీమలు కూడా సహాయం చేస్తాయి. చీమలు ఏం చేస్తాయంటే, మనిషి తొలిసారిగా వ్యవసాయం చేయడానికంటే ముందుగా దాన్ని బీడుగా ఉంచినప్పుడు ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ అతను వ్యవసాయం సాగు చేయడానికంటే ముందు ఏం చేస్తాయంటే, ఈ చీమలు మట్టి రేణువులను ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి ఏం చేస్తాయంటే పుట్టను నిర్మిస్తాయి. ఆ పుట్టను నిర్మించే క్రమంలో ఇవి మట్టిని ఏం చేస్తాయి, పొర్లిస్తాయి. అటు ఇటు పొర్లించేసి రైతు వ్యవసాయం చేయడానికంటే ముందుగానే ఈ చీమలు ఆ పని చేసి పెడతాయి. సగం చేస్తాయి వ్యవసాయం, సగం దున్నేస్తాయి, ఆ మిగిలింది రైతు దున్నుతాడు.
మరి అలాంటి మంచి చేసిన చీమలకి సాయపడాలి కదా! కాబట్టి ఇతను ఆ కొబ్బెర, బెల్లము, పాలు ఇవన్నీ ఆ పుట్ట దగ్గర వేస్తే అవి తింటాయి. వాటికి కృతజ్ఞతను చెల్లించడం. కాబట్టి ఇలా ప్రతిదాని వెనుక ఒక కృతజ్ఞత భావన అనేది ఉండడం మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ హిందూ అనే పేరు ఎలా వచ్చిందంటే, సింధు నది పేరు మీద ఇక్కడ నివసించే ప్రజలందరూ హిందువులు అని చెప్పేసి సింధు నది పరివాహ ప్రాంతం మరియు దిగువన ఉండే ప్రజలంతా హిందువులు అని చెప్పేసి ఆ పేరు రావడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.